నమశంకరాయ. శని త్రయోదశి 14వ తారీఖు రోజున. అయితే సూర్యోదయానికి ద్వాదశి తిథి ఉన్నప్పటికీ ప్రదోషకాల సమయానికి శనివారము త్రయోదశి తిథితో కూడుకొని ఉండడం చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. కాబట్టి ఈ సందర్భంగా సూర్యాస్తమయం 6:14 6:12 ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. అద్భుతమైన నక్షత్రము. ఈ సమయంలో శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాశులైనటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని ప్రభావంతో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు సాయంకాల ప్రదోషకాల సమయానికి స్నానకృత్యాదులు తీర్చుకొని నవగ్రహ దేవాలయాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనైశ్వరుడికి కానీ ఈశ్వరుడికి శివలింగానికి కానీ నల్ల నువ్వులతో లేదా నల్ల నువ్వుల నూనెతో స్వచ్ఛమైన వాటితో నమశంకరాయ నమశంకరాయంతో అభిషేకం చేసి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. అలాగే అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఇక తదనంతరం ఆ శివాలయంలోని రావి చెట్టు కిందనైనా, మర్రి చెట్టు కిందనైనా, లేదా జమ్మి చెట్టు కిందనైనా మీరు ఒక విస్తరి వేసి దాని మీద ఒక 1/4 కిలో లేదా 1/2 కిలో నల్ల నువ్వులు వేసి ఆ ఇస్తరులో దాని మీద 3 తమలపాకులు పెట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. సమస్త శని బాధలు తొలగిపోయి తప్పకుండా ఆ దేవుని యొక్క దివ్య అనుగ్రహం మీకు కలిగి మీ యొక్క సమస్యలు తీరిపోతాయి.